మీరు పాలిసెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే మనము పాలిసెట్ రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాం కదా. అందులో మనం ఫిజిక్స్లో ఎలక్ట్రిసిటీ, లైట్ రిలేటెడ్ అన్ని టాపిక్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈ టాపిక్ గురించి చూద్దాము. అండ్ ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారో అవన్నీ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూస్తే వైట్స్టెడ్ అనే సైంటిస్ట్ కరెంట్ వెళ్ళే ఒక వైర్ పక్కన ఒక కంపాస్ ప్లేస్ చేస్తే అది డిఫ్లెక్ట్ అవ్వడం గమనించాడు. దీని నుంచి మనకు ఏం తెలిసిందంటే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఒకదానికి ఒకటి రిలేట్ అయ్యి ఉన్నాయని తెలిసింది. అంటే ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉంటే అక్కడ మ్యాగ్నెటిజం ఉంటుందని మనకు తెలిసింది. నెక్స్ట్ ఇక్కడ డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ డెఫినేషన్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే మనకు మ్యాగ్నెట్ చుట్టూ ఉన్న స్పేస్ ఎక్కడి వరకు అయితే ఈ మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఆ స్పేస్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ద రీజియన్ ఆర్ స్పేస్ అరౌండ్ మ్యాగ్నెట్ వేర్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ ఫెల్ట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. రీజియన్ అరౌండ్ మ్యాగ్నెట్ వేర్ ఇట్స్ ఫోర్స్ ఈస్ ఫెల్ట్. ఇక్కడ ఫోర్స్ ఉంది కదా, ఫోర్స్ ఆఫ్ లైన్స్, దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. అండ్ మనకు మ్యాగ్నెట్ దగ్గరలో ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే దూరం వెళ్ళిపోయే కొద్దీ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఇక్కడ మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని చెప్పి ఇలా లైన్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తున్నాం కదా. ఇట్లా ఇమాజినరీ లైన్స్ యూజ్ చేసాం కదా. ఈ ఇమాజినరీ లైన్స్ విచ్ ఆర్ యూస్డ్ టు రిప్రజెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ కాల్డ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఓకేనా? ఈ లైన్స్ ఎప్పుడు నార్త్ పోల్ నుండి స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ దగ్గర ఎండ్ అవుతాయి. అండ్ మనకు ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ నార్త్ నుంచి సౌత్కి వెళ్తున్నట్లు ఉంటుంది. టూ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఎప్పటికీ క్రాస్ అవ్వవు. నెక్స్ట్ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ పోల్స్ దగ్గర స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి క్రౌడెడ్గా అంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫీల్డ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అదే ఇక్కడైతే వీక్ ఉంటుంది, స్ట్రెంగ్త్. ఓకేనా? ఇక్కడ ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ సెడ్ టు బి నాన్ యూనిఫామ్ వెన్ స్ట్రెంగ్త్ ఆర్ డైరెక్షన్ చేంజెస్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ సెడ్ టు బి యూనిఫామ్ if both strength and direction are constant throughout the field. కాన్స్టెంట్ ఉంటే యూనిఫామ్ అంటాం, అదే చేంజ్ అవుతూ ఉంటే నాన్ యూనిఫామ్ అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, నెక్స్ట్ డెఫినేషన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఏరియా గుండా మనకి ఎన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ వెళ్తున్నాయో ఆ కౌంట్ని మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాము. ఇట్ ఈస్ డినోటెడ్ బై దిస్ సింబల్. అండ్ SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వచ్చేసి వెబర్. నెక్స్ట్ మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై సింబల్ B ఈక్వల్స్ టు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై ఏరియా. ఓకేనా? ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి యూనిట్స్ వచ్చేసి వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ టెస్లా. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్, ఈ SI యూనిట్స్. ఓకేనా? ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ వైర్. మనకు ఒక వైర్లో కరెంట్ ఫ్లో అవుతే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా?
ఇక్కడ మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము. అది ఎలా అంటే మనము ఈ రైట్ హ్యాండ్ యొక్క థంబ్ని కరెంట్ డైరెక్షన్లో పెడితే అంటే ఇలా, అప్పుడు మన యొక్క ఫింగర్స్ ఎలా అయితే కర్ల్ అవుతాయో, ఎలా అయితే తిరుగుతాయో అదే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. ఓకేనా? ఇది మనకు స్ట్రైట్ వైర్కి. అదే మనకు సర్క్యులర్ కాయిల్, ఈ సర్క్యులర్ కాయిల్ యూజ్ చేస్తే మనకు థంబ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇండికేట్ చేస్తుంది అండ్ ఫింగర్స్ కరెంట్ డైరెక్షన్ని ఇండికేట్ చేస్తాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, థంబ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండికేట్ చేస్తుంది అండ్ ఈ ఫింగర్ కర్ల్ అయిన ఫింగర్స్ కరెంట్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సోలనాయిడ్. మనకు క్వశ్చన్ వాట్ ఈస్ మెంట్ బై సోలనాయిడ్ ఇలా అడుగుతారు. ఇదేంటంటే కాపర్ వైర్ని సిలిండ్రికల్ షేప్లో చుట్టితే దాన్ని మనం సోలనాయిడ్ అంటాము. ఇది ఒక బార్ మ్యాగ్నెట్గా యాక్ట్ అవుతుంది. దీని ఒక సైడ్ నార్త్ పోల్ గాను ఇంకో సైడ్ సౌత్ పోల్ గాను యాక్ట్ చేస్తాయి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ మూవింగ్ చార్జ్. చార్జ్డ్ పార్టికల్, అది ఎలక్ట్రాన్ అయినా అవ్వచ్చు, ప్రోటాన్ అయినా అవ్వచ్చు. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవుతే దాని మీద కొంచెం ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. అది ఎలా ఇండికేట్ చేస్తామంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ చార్జ్ ఈక్వల్స్ టు చార్జ్ ఇంటూ స్పీడ్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఎఫ్ ఈక్వల్స్ టు చార్జ్ ఇంటూ స్పీడ్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనము ఒక కరెంట్ క్యారీయింగ్ వైర్ని పెడితే అది మూవ్ అవుతుంది, ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇట్ ఈస్ గివెన్ బై ఎఫ్ ఈక్వల్స్ టు ఐఎల్బి సైన్ థీటా. ఇక్కడ సైన్ 91, ఎఫ్ ఈక్వల్స్ టు ఐఎల్బి. ఐ అంటే కరెంట్ ఇన్ ద వైర్, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద వైర్, బి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఇది ఎందుకు యూస్ చేస్తామంటే ఫోర్స్ డైరెక్షన్ కనుక్కోవడం కోసం ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది యూస్ చేస్తాము. ఇందులో ఏంటంటే మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ని ఇలా పర్పెండిక్యులర్గా ప్లేస్ చేస్తే మనకు మిడిల్ ఫింగర్ అనేది కరెంట్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ థంబ్ అనేది మోషన్ ఆర్ ఫోర్స్ డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది అండ్ ఈ ఫోర్ ఫింగర్ అనేది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? ఎగ్జామ్లో ఇలా ఇస్తారు, విచ్ ఫింగర్ ఇండికేట్స్ ఫోర్స్ డైరెక్షన్, లేదంటే థంబ్ ఇండికేట్స్ వాట్, ఇలా అడుగుతారు. ఓకేనా? చూడండి, వాట్ ఈస్ మెంట్ బై ఎలక్ట్రిక్ మోటార్. ఈ ఎలక్ట్రిక్ మోటార్లో మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఓకేనా? ఎలక్ట్రిక్ మోటార్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ డాష్ ఎనర్జీ, ఇలా ఇస్తారు క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని వైర్స్ ఉన్నాయి చూడండి. రెడ్ ఇన్సులేషన్ కవర్ ఉంటే అది లైవ్ వైర్ ఆర్ పాజిటివ్ అంటారు. అదే బ్లాక్ ఇన్సులేషన్ ఉంటే న్యూట్రల్ వైర్ ఆర్ నెగిటివ్ అంటారు. ఓకేనా? రెడ్ వైర్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకే. ఫారడేస్ లా. ఈ ఫారడేస్ లా గురించి సింపుల్గా చెప్తాను చూడండి. ఒక కాయిల్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అయినప్పుడు మనకు కరెంట్ జనరేట్ అవుతుంది. ఓకేనా? దీన్ని ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటున్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి, when there is a continuous change in magnetic flux linked with closed coil, a current is generated or induced in the coil. ఓకేనా? ఇలా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎప్సిలాన్ ఈక్వల్స్ టు
మైనస్ ఎన్ d∅/dt. ఇక్కడ ఎప్సిలాన్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ని అంటే ఈఎంఎఫ్ని ఇండికేట్ చేస్తుంది. ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద కాయిల్ అండ్ d∅/dt అంటే చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ విత్ టైమ్. ఇది నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి లెన్స్లా ఉంది. ఇలా ఏం చెప్తుందంటే induced current will appear in such a direction it always opposes the changes in the flux of the coil. ఫ్లక్స్లో మనకు కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంటుంది కదా, అందులో ఏదైనా చేంజెస్ వస్తే ఈ ఇండ్యూస్డ్ కరెంట్ అనేది అపోజ్ చేస్తుంది. ఈ ఫినామినాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ లెన్స్లా. ఓకేనా. ఇక్కడ చూడండి ఫారడే లాస్ యొక్క అప్లికేషన్స్ ఫర్ సెక్యూరిటీ చెకప్, టేప్ రికార్డ్స్, ఏటీఎమ్స్, ఇండక్షన్ స్టవ్స్. ఓకేనా. జనరేటర్స్ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. మోటార్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. ఓకేనా. ఈ క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ చూడండి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్. విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ? ఆన్సర్ చేయండి. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ బై విచ్ డివైస్? ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇస్తారు మనకి. ఈ ఇంపార్టెంట్ బిట్స్ గురించి మనం లైవ్ సెషన్స్లో డిస్కస్ చేద్దాము. ఓకేనా. నెక్స్ట్ మనము హ్యూమన్ ఐ, ఈ ఫిజిక్స్లో ఇదే లాస్ట్ టాపిక్. దాని గురించి డిస్కస్ చేసి ఇంకా బిట్స్ అనేవి స్టార్ట్ చేద్దాము. ఓకేనా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.